నమస్తే అందరికీ. బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. అసలు వీడియో ఎప్పటినుండో పోస్ట్ చేద్దాము లాంగ్ వీడియో అని అనుకుంటే ఈ రోజుకి కుదిరింది. ఈరోజు మంచి రోజు అని చెప్పేసి చేద్దాము ఎలా అయినా సరే అని చెప్పేసి తీసినాను. ఏదో నాకు వచ్చినట్టు మెల్లమెల్లగా తీస్తూ వస్తున్నా. ఇంకా పొద్దున్న లేచి చూసేసరికి మా ఇంటి ముందైతే రాముల వారి కళ్యాణం కోసం అందరు బయలుదేరుతున్నారు. మంచిగా అనిపించింది చూస్తుంటే. ఇంకా దాని తర్వాత ఇంకా మా హస్బెండ్కి యాక్చువల్గా ఈరోజు ఆఫీస్ ఉందన్నమాట. అందరికీ లీవ్, కొంతమందికి లీవ్ అండ్ ఆఫీస్ కూడా ఉండొచ్చు. కానీ మా హస్బెండ్కి అయితే ఆఫీస్ ఉందని చెప్పిండ్రు. ఇంకా ఆయనకి క్యారేజ్ ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయినరు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నా పనులు స్టార్ట్ అన్నమాట. ఇక పూజ చేసుకుందాం మంచిగా అని చెప్పి నేను నా కొడుకు కలిసి పువ్వులు తీసుకొద్దామని చెప్పి కిందికైతే పోయినాం. కిందికి పోయి వచ్చేసరికి నేను దేవుళ్ళని అంతా సదురుతూ ఉంటే, అమ్మ నేను నీకు హెల్ప్ చేస్తా అమ్మ ప్లీజ్ హెల్ప్ చేస్తా అని చెప్పి వాడు కూడా కొంచెం హెల్ప్ చేసిండు. మంచిగా అనిపించింది. ఇంకా నేను కూడా మొత్తం ఆ దేవుడికి అదంతా క్లీన్ చేసేసుకొని మంచిగా పూజ చేసుకొని పెట్టుకుని. యాక్చువల్ అయితే మా ఇంట్లో ఆ రాముల వారి ఫోటో లేదనమాట, సీతారాములది. ఇంకా మా మమ్మీని అడిగితే ఇంట్లో ఉన్న దేవుడి గదికి ఎత్తి దీపం ముట్టించి పూజ చేసుకో అని చెప్పి చెప్పింది. ఇంకా అదే ఫాలో అయినాను. అండ్ ఈరోజు పానకం చేస్తారు కదా, ఆ పానకం కూడా చేసిన. దాంతోపాటు మేమైతే సిరా అంటాము, కొంతమంది కేసరి అంటాము. ఆ ప్రసాదం కూడా చేసి పెట్టిన. ఇక పూజ అయితే మంచిగా అయింది. మెల్లగా ప్రశాంతంగా ఆయన ఆఫీస్కి వెళ్ళేసి నా కొడుకుని కొంచెం టీవీ పెట్టి ఇవన్నీ సెటిల్ చేసి మంచిగా ప్రశాంతంగా పూజ చేసుకున్న. దేవుళ్ళకి అన్నిటికీ బొట్లు పెట్టేసి తెచ్చిన పూలు పెట్టి నైవేద్యం పెట్టేసి ఆ రోజు పూజ అయితే మంచిగా అయిపోయింది. యాక్చువల్గా అయితే టెంపుల్కి కూడా వెళ్దాం అనుకున్నాము. కానీ పొద్దున్న మా హస్బెండ్, నాకు ఆఫీస్ ఉందని తెలియదు, నేను ఆఫీస్ లీవ్ అనే అనుకుంటూనే ఉన్నా. కానీ ఆయన అన్నారు లేదు ఆఫీస్కి వెళ్ళాలి, క్యారేజ్ కూడా కావాలి అనేసరికి ఇంకా అది అవ్వలేదు. లేకపోతే మంచిగా గుడికి పోయి కళ్యాణం చూసేసి వస్తుండే మేము. అయినా సరే మాకు దేవుడు అక్షంతలు అయితే దొరికినాయి. ఎట్లా అంటే మా పక్కింటి అక్క ఇచ్చింది. మంచిగా అనిపించింది. సాయంత్రం వచ్చేసరికి వాళ్ళు వెళ్ళిండ్రంట, అక్షంతలు అయితే నాకు దొరికినాయి. లాస్ట్కి వస్తే ఇంకా మంచిగా పూజ చేసేసుకొని మొక్కేసి ఇక నా కొడుకుతో కూడా పూజ చేయించిన. వాడు యాక్చువల్లీ ఆ క్లిప్ తీయలేదు. అసలు నిజంగా వీడియోస్ తీసేటోళ్ళకి అసలు చాలా గ్రేట్. అంటే ఇట్లా లాంగ్ వీడియో కానీ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళకంటున్నా. నేను ఈరోజు ఫస్ట్ టైం నేను సెల్ఫ్గా తీస్తూ ఉంటే నాకు ఎంత కష్టం అనిపించిందంటే, అరే అసలు అందరు ఎట్లా ఆ కెమెరా సెట్టింగ్ ఎట్లా వస్తుందో, కరెక్ట్ ఫ్రేమ్లో ఉన్నామో లేమో, మధ్యలో ఈ పిల్లలు డిస్టర్బెన్సెస్. అసలు హౌస్ వైఫ్స్ ప్లస్ పిల్లలు ఉన్నోళ్ళు లాంగ్ వీడియోస్ షార్ట్స్ పెడుతూ ఉంటే నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇంత స్ట్రగుల్ ఉంటుందని నాకు తెలియదు. ఆ వీడియోస్ తీయడం పెట్టడం అనుకున్నా కానీ అది వీడియో తీసేటప్పుడు దాని పెయిన్ ఎట్లుంటుందో అర్థమైంది. ఎన్నిసార్లు లేచినానో, ఎన్నిసార్లు సెట్ చేసుకున్నానో. మళ్ళీ మధ్యలో నా కొడుకు ఉండడం వల్ల వాడు వచ్చి కెమెరాని ముట్టడము, బా ఫుల్ తలకాయ నొప్పి అయిపోయింది. నిజంగా వాళ్ళందరూ యూట్యూబర్స్ అందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. ఇంకా అదొక్క పని అయితే దాని తర్వాత ఎడిట్ చేయడం కూడా చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. నాకు వచ్చింది 10% అయితే ఇంకా నేను 90% నేర్చుకోవాలి. అంటే అంత ప్రాసెస్ ఉంది యూట్యూబ్లో నిజంగా. సో ఈరోజైతే లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా. మీరు అందరు కొంచెం చూడండి, చూసి దాన్ని లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి. అంటే ఏం జరుగుతుంది ఏంటి అనేసి చిన్న చిన్న క్లిప్స్ అయితే పెడతాను రోజుకి. ఇంకా పూజ అయితే నాది మంచిగా అయిపోయింది. పూజ అయిపోగానే ఇంకా అందరికీ, మా బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరికీ ప్రసాదం అయితే పంచేసినాను. మా హస్బెండ్కి కూడా వీడియో కాల్ చేసి చూపించినాను పూజ అయ్యింది మొక్కేసుకోవాలని. ఇంకా లాస్ట్లో మెల్లగా నా కొడుకు వచ్చి ప్రసాదం పెడుతూ ఉంటే చూసి అమ్మ ఏదో వేస్తుంది అని చెప్పేసి వచ్చి కూర్చున్నాడు నా మీద. ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తే చూడండి మీరు. ఇంకేంటి అందరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా నాకు ఒకసారి కమెంట్ చేసి పెట్టుండ్రి, చూస్తా. మా అక్క వాళ్ళు అయితే మంచిగా చేసుకున్నారు వాళ్ళు కళ్యాణం. అది రాత్రి డిసైడ్ అయినరంట. మంచి కళ్యాణం అయితే జరిగింది. నేను కూడా వెళ్ళాల్సి ఉండే కానీ కరెక్ట్ ఆ పూజ టైంకే నా కొడుకు పడుకుంటాను ఫుల్ సతాయించిండు. ఇంకా సరే అని చెప్పేసి చూసినాం. భలే చేసుకున్నారు వాళ్ళు కళ్యాణం అయితే. ఇంకా వాళ్ళు కూడా ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తారేమో తొందరలో, చూడండి అందరూ. చేసిండా ఎంత మంచిగా అలంకరించుకున్నానో. నైవేద్యం కూడా పెట్టేసిన దేవునికి, సీర పెట్టిన. అండ్ పానకం, నాకు ఫస్ట్ టైం నేను పానకం చేయడము. పానకం కూడా చేసేసిన పెట్టిన. ఇక మధ్యలో నాకు కొడుకు వచ్చేసి ఏమో చేస్తుంది మా అమ్మ అని అంటే వాడికి బొట్టు పెట్టి కూర్చోబెట్టి పానకం తాగిస్తుంటే
పానకం కలర్ ఎట్లనో ఉండడం వల్ల ఫస్ట్ ఏదో అనుకున్నాడు. తాగిస్తా అంటే ఆ కలర్ని చూసి వద్దు వద్దు అని అన్నాడు. అది టేస్ట్ చేస్తే ఖచ్చితంగా తాగేస్తాడు, ఎందుకంటే స్వీట్ కదా, వాడికి స్వీట్ ఫుల్ ఇష్టం. ఇంకా సిరా అయితే తెలుసు అది స్వీట్ అని చెప్పేసి ఫస్ట్ తినేస్తాడు. ఇంకో చూసిందా, వాడికి ఆ స్వీట్ అయితే ఇష్టము, కానీ ఆ పానకం మాత్రం అస్సలు తాగలేదు. ఇంక నేను కూడా ఎక్కువ ఫోర్స్ చేయలే. ఇంక ఈరోజు శ్రీరామనవమి అని ప్యూర్ వెజ్జే కదా మనకి, సో ఏం అంత హడావిడేం పెట్టుకోలే, ఎందుకంటే మా హస్బెండ్ లేరు కాబట్టి చాలా సింపుల్గా చేసినాను. వంకాయ ఫ్రై, టమాటా రసము, వైట్ రైస్, ఇంకా మక్క గుడాలు చేసుకున్నాం, అంతే అండి. బాయ్ అందరికీ.